బండి భగీరథ కేసు విషయంపై మీ అభిప్రాయం ఏంటి? అంటే 9 రోజుల పాటుగా కనిపించకుండా పోవడం, ఎక్కడ లేని విధంగా ఇక్కడ సిట్ ఏర్పాటు చేయడం, దానికి 9 రోజుల పాటు కనిపించిన దాంట్లో కొన్ని పేర్లు బహిరంగంగా బాధితురాల తల్లి బయటికి లీక్ చేసిన పోలీసులు ఇంకా వాళ్ళపై విచారణ ఇచ్చకపోవడం ఎట్లా అనిపిస్తుంది వెనుక? అంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని కాపాడడం కోసం చాలా ప్రయత్నాలు చేసినారు, అందులో డౌట్ ఏం లేదు. అల్టిమేట్గా ఒక 8-9 డేస్ తర్వాత ఆ అబ్బాయి సరెండర్ అయ్యాడు. ఇప్పుడు లెటర్స్ చట్టం ఏం చర్యలు తీసుకుంటో చూద్దాం. ఎందుకంటే సెక్షన్స్ మనందరం ఫైట్ చేసి గట్టిగా వాయిస్ చేసిన తర్వాత స్ట్రిక్ట్ సెక్షన్సే పెట్టారు పాక్సోలో. సో అది రిజల్ట్ ప్రాపర్గా వచ్చేటట్టుగా గట్టిగా ప్రభుత్వం తరఫు నుంచి వాదనలు వినిపించాలని కూడా నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. విద్యా, వైద్యం, ఉద్యోగాల మీద కేసీఆర్ ప్రభుత్వం అదే హామీలు ఇచ్చింది, వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. అదే హామీలతో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ కాలేదు. మీ రోడ్ మ్యాప్ ఏంటి? మీరు అవుతారా లేకుంటే వాళ్ళగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది? విద్యలో మాకు చాలా పెద్ద గోల్ ఉందండి. అది ప్రైవేట్ అయినా ప్రభుత్వం అయినా మా తెలంగాణ బిడ్డల మీద ఒక్క రూపాయి కూడా భారం పడకూడదని నేను బలంగా ప్రైవేట్ స్కూల్ అనుకుంటున్నాను. పెద్ద పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి వాళ్ళు మీ డిమాండ్ ఒప్పుకుంటాయి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వమంటే? ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇస్తామండి? మేము కడతాం కదా డబ్బులు ప్రభుత్వం నుండి. ప్రైవేట్ స్కూళ్ళకు ఎట్లయితే ఫీ రియంబర్స్మెంట్ కడతా ఉన్నారో దాన్ని ఇంకా పెద్ద స్కేల్లో కడతాం. ఎప్పటి వరకు ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బలంగా తయారయ్యేంత వరకు, ప్రభుత్వ పాఠశాలకు రావాలని ప్రజలు కోరుకునేలా చేసేంత వరకు కూడా డెఫినెట్గా చేస్తాం. అల్టిమేట్గా ప్రజల మీద భారం పడొద్దు అన్నది మా ఉద్దేశం. మా పాలసీ ఏంటంటే ప్రతి ఊరిలో ఒక బడి ఉండాలి, తరగతికి ఒక టీచర్ ఉండాలి. బడి ఎంత ఇంపార్టెంటో, గుడి ఎంత ఇంపార్టెంటో బడి అంత ఇంపార్టెంట్ అన్నది మా ఉద్దేశం. ఎస్పెషలీ ప్రైమరీ అప్ టు 5th క్లాస్ ఊరిలో కనీసం బడి లేకపోతే అసలు అది ఊర్లాగా కూడా ఉండదండి. ఆ విషయం మర్చిపోయి ముఖ్యమంత్రి గారి వల్ల 27,000 నుంచి 4,000 కుదిస్తామని చెప్తున్నారు. రెండవది, వైద్యంలో మా టార్గెట్ ఏంటంటే 100% ఫ్రీ వైద్యం జరగాలి. నేనే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను. యూఎస్లో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు 100% ఫ్రీ వైద్యం సాధ్యమైంది. ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది, దాంతో చేద్దాం అనుకో. 2 వైద్యంలో ఇవాళ ఉన్నటువంటి అంశం ఏంటంటే అండి, ఒక సర్జరీ అయితే ఇంకోటి అయితే చేయడంతో పాటు ఏదైతే మందుల ఖర్చు ఉంటుందో అది చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఇవాళ మీకు మాట ఇస్తా ఉన్నా అండి, ఆర్టీవీ ద్వారా మాట ఇస్తా ఉన్నాను. రేషన్ షాపులు ఎట్లా పెట్టయితే బియ్యం ఇస్తారో ఆ స్థాయిలో ప్రతి ఊర్లో షుగర్కి కానీ, బీపీకి కానీ, క్యాన్సర్ పేషెంట్స్కి కానీ డైరెక్ట్గా మా ప్రభుత్వం మందులు ఇస్తాం. మంచి బ్రాండెడ్ కంపెనీస్తో మాట్లాడి బెస్ట్ రేట్స్లో తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం, ప్రజలకు ఇస్తాం. ఎందుకంటే ఆ స్థాయిలో ఇవ్వకపోతే ఆ ఖర్చు భరించలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఇవాళ మీరు ఏ రిపోర్ట్స్ చూసినా 60 to 70% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఖర్చు అవుతుంది. సో ఆ బాధ్యత, ఆ సోషల్ ఆబ్లిగేషన్ అనేది ప్రభుత్వాలు తీసుకోవాలని నేను బలంగా నమ్ముతున్నా. కాబట్టి మంచి ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాతనే నేను ఆ ఎజెండా తయారు చేసుకున్నాను. ఫెయిల్ అయ్యే ఆస్కారం లేదు. ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది, ఇచ్చే మనసు లేదు కాబట్టి ఫెయిల్ అయిన తప్ప ఇంకో 4 లక్షల ఉద్యోగాలు అన్నారు. మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 2 లక్షలు అని చెప్పేసి ఇవ్వలేకపోయింది. గతంలో కేసీఆర్ ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, అది కూడా ఇవ్వలేకపోయింది. అసలు 4 లక్షలు ఉద్యోగం ఇచ్చే కెపాసిటీ ప్రభుత్వానికి ఉంటుందా? సాధ్యమైన హామీ అది. ఒకే నోటిఫికేషన్ తో కూడా ఫస్ట్ ఇయర్దే చెప్పాను, మొత్తం గవర్నమెంట్ చెప్పాను. ఫస్ట్ ఇయర్లోనే 1,00,000 ఉద్యోగాలు సూపర్ న్యూమరరీ జాబ్స్ ఉద్యమకారుల కోసం క్రియేట్ చేస్తాం. మేము క్రియేట్ చేసిన సూపర్ న్యూమరరీ జాబ్స్లో ఉన్న ఉద్యమకారులే మా ఫ్రీ హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా సోషల్ ఆడిట్ చేసుకుంటూ ఉంటారు. ఆ పథకాలు కరెక్ట్గా నడిచేటట్టుగా చూస్తారు. 2, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మా పాలసీ ఏదైతే ఉందో ప్రతి ఊరిలో బడి ఉండాలి, తరగతికి ఒక టీచర్ ఉండాలని, దానికే మాకు 2 లక్షల టీచర్లు పడతారు. ఈయనేమో తగ్గించాలనుకుంటున్నాడు, మేమేమో పెంచాలనుకుంటున్నాం. హాస్పిటల్లో ఇవాళ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ రెగ్యులర్ చేయాలనుకుంటున్నాం. ఒకే నోట్ ఇప్పటికి యాజ్ ఆన్ టుడే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నటువంటి టైంలో కూడా ప్రభుత్వంలో కేవలం ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, 40,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, నింపడం లేదు. సో ఉద్యోగాలు ఉన్నాయి, ప్రభుత్వాలకు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంది, కానీ నింపడం లేదు. ఎందుకంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్లను పటిష్టం చేయడం తగ్గించి ప్రైవేట్ వాళ్ళకి డోర్లు తెరుస్తున్నారు కాబట్టి ఇవ్వాలనుకుంటున్నారు. అంతకుమించి వేరే ఏం లేదు. రేవంత్ రెడ్డి అంటున్నాడు ఖజానా మొత్తం సున్నా ఉంది, అసలు నడిపే పరిస్థితి లేదు అని చెప్తున్నాడు. అసలు రేపు మరి మీరు ప్రభుత్వానికి వస్తే డబ్బులు ఎక్కడ సంపద సృష్టిస్తారు? ఖజానా సున్నా లేదండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పాలమూరు రంగారెడ్డిలో 8,000 కోట్లు ఆయన తీసుకొచ్చి మేము ఇచ్చినామని మొన్న చెప్పడం జరిగింది. అందులో 6,000 కోట్లు కాంట్రాక్టర్లకి ఇచ్చారు డైరెక్ట్గా. సో ఆయన ప్రయారిటీస్ వేరే ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. తెచ్చిన అప్పులు నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టాలి కదా, పెట్టలేదు కదా, డైరెక్ట్గా కమిషన్ల కోసం ఇస్తున్నటువంటి పరిస్థితి. పోనీ 6,000 కోట్లు ఇస్తే ఎక్కడన్నా ఒక కాంట్రాక్టర్ ఒక తట్టెడు మట్టి ఎత్తుకొచ్చింది అంటే లేదు, ఎక్కడే లేదు, డైరెక్ట్గా వేయడం జరిగింది. సో వాళ్ళ ఇంటెన్షన్ బాగాలేదు, మా ఇంటెన్షన్ బాగుంది కాబట్టి ఖచ్చితంగా చేయగలుగుతామని నేను బిలీవ్ చేస్తాను. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మీరు కూడా ఒప్పుకుంటున్నారు, ఆ ఆరోపణలు సమర్థిస్తున్నారు. రేపు మీరు అధికారంలోకి వస్తే అవినీతి సొమ్మును కక్కిస్తారా? అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ని, మన మంత్రిగా ఉన్న హరీష్ రావు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? నేను చెప్పే కదండి ఓపెన్గా, ఇంతకుముందు కూడా చెప్పిన 2014 నుంచి జరిగినటువంటి అనేక భూములకు సంబంధించిన అంశాలైనా అనేక అంశాల మీద కూడా డెఫినెట్గా ఎంక్వైరీ చేస్తామని చెప్పి. మేడం, కల్వకుంట్ల కవిత గారు నెక్స్ట్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? సిద్దిపేట టార్గెట్గా మీరు పెట్టుకున్నారు, ఎందుకంటే మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రధానంగా సిద్దిపేటనే టార్గెట్ చేశారు. సిద్దిపేట నుంచే బరిలో దిగుతారా? అది ఇంకా డెసిషన్ తీసుకోలేదండి, చాలా టైం ఉంది కదా ఎలక్షన్స్కి.
ఇప్పుడే తొందర ఎందుకు, మా పార్టీ నిర్మాణం కావాలి, తర్వాత నిర్ణయం ఉంటుంది. మీరు అమ్మగా పరిణితి చెందాలని అనుకుంటున్నారు. సో తెలంగాణ అంటేనే కవితక్క అని అంటారు. సో అమ్మగా పరిణితి చెందడం అంటే చాలా బిగ్గెస్ట్ టాస్క్. మరో జయలలిత కాబోతున్నారా? అంటే ఒకటి ఒక మదర్లీ యాటిట్యూడ్తో పరిపాలన జరగాలి, మదర్లీ యాటిట్యూడ్స్తో సమస్యను అర్థం చేసుకోవాలి, దాన్ని హైలైట్ చేయాలి. అక్క అంటే తక్కువ బాధ్యత, అమ్మ అంటే ఎక్కువ బాధ్యత. సో బలంగా సమాజం యొక్క బాధ్యత తీసుకోవాలనుకుంటున్నా కాబట్టి పరిణితి చెందాలనుకుంటున్నానని చెప్పిన, నేను పరిణితి చెందిన అని చెప్పలే. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఎస్ డెఫినెట్లీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, ఆ సమస్యల మీద కొట్లాడతాను, ప్రజల పక్షాన నిలబడతాను. బతుకమ్మ అంటేనే కవిత గుర్తుకొచ్చే పరిస్థితి మొదటి ప్రభుత్వంలో. ఆ తర్వాత ఎంపీగా ఓడిపోయిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది, ఒక ఏడాది పాటుగా కొంత నిధులు కేటాయించలేదనో గ్యాప్ వచ్చింది. సో ఎందుకంటే మొదటిసారి ఉన్నటువంటి ప్రియారిటీ సెకండ్ సారికే కవిత గారికి నిధులు కేటాయించకపోవడం, మరి అమెరికా వెళ్ళి కూడా బతుకమ్మ ఆడొచ్చారు, ఇక్కడ ఎందుకు అంత ప్రాధాన్యత తగ్గింది అనుకో? నాకెప్పుడు గవర్నమెంట్ నిధులు ఇవ్వలేదు, గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇవ్వలేదు, నేను బతుకమ్మ వేసినప్పుడు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. మేము జాగృతి నుండి మేమే చేసుకున్నాం బతుకమ్మ ఎప్పుడైనా కూడా. అయితే గవర్నమెంట్లోకి రాగానే నన్ను బతుకమ్మకు కూడా బయటికి వెళ్ళొద్దు చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టిన మాట మాత్రం వాస్తవం. బతుకమ్మ ఆడటానికి వెళ్తా అంటే కూడా వెళ్ళొద్దు, నువ్వు నిజామాబాద్లోనే ఉండాలని రిస్ట్రిక్షన్ పెట్టిన మాట వాస్తవం. ఆ తర్వాత కూడా జాగృతి నుండి మేము ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. ఇప్పటికి కూడా విదేశాలలో కూడా జాగృతి శాఖలు అనేకం చేస్తున్నాయి. ఇతరులు చేసే బతుకమ్మకు కూడా ఇన్వైట్ చేసినప్పుడల్లా నేను వెళ్తాను. ప్రభుత్వం నుంచి ఎప్పుడు నేను ₹1 కూడా నిధులు తీసుకోను. అదే జాగృతి బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీకి ప్యారలాల్గా కూడా వ్యవస్థను నడుపుతుంది. అందుకే జాగృతిని కూడా కొంత సైలెంట్ అయిపోమని చెప్పారు. ఎందుకంటే జిల్లాకు జాగృతి ప్రెసిడెంట్ ఉంటుండు, టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఉంటుండు. ఇక్కడ కూడా ప్యారలాల్గా వ్యవస్థ నడుస్తుంది అనేది మీకు ఏమన్నా అట్లాంటి సూచనలు ఏమన్నా ఇచ్చిండ్రా? దానికోసమే ఆపేసిండ్రు అనేది 100% చెప్పారు. క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, మీ జాగృతి వాళ్ళు యాక్టివ్గా ఎక్కువ ఉన్నారు, స్లో డౌన్ చేయి నువ్వు ఆర్గనైజేషన్ అని చెప్పడం జరిగింది. అంటే మీరు జనాల్లోకి వెళ్తున్నారనే మీ జాగృతి? కవిత గారు, మీరు స్టేట్ వైడ్ తిరిగారు కదా, మేజర్ ఇష్యూస్ పబ్లిక్ నుంచి వచ్చేది ఏమున్నాయి అండ్ హౌ డూ యూ రెక్టిఫై ఇఫ్ యువర్ పార్టీ కమ్స్ టు పవర్? మీరు అన్నారు కదా రేపొద్దున ఫ్యూచర్ ముఖ్యమంత్రి నేను అవుతే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అని. వాట్ ఆర్ ది ఇష్యూస్? ఏ ఇష్యూస్ ఇప్పుడు పబ్లిక్లో వస్తాయి? ఎక్కడ ఫెయిల్యూర్? ఇప్పుడు ఇంకోటి 3 మేజర్ పార్టీస్ ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, పీఆర్ఎస్ పార్టీ. ఇది కాక మీరు వాట్ విల్ బీ ద డిఫరెంట్ దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ టు ద పీపుల్? ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు మీరు నేను ఇదే క్షణం బయటికి వెళ్ళి చూసినా కూడా సమాజంలో ఏ గ్రామానికి పోయినా రైతులకు మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకు ఎవ్రీ సీజన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వెదర్ కూడా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో రైతు విత్తనం వేసిన దగ్గర నుంచి పంట అమ్మేంత వరకు కూడా అనునిత్యం కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు. అదేదో కొత్త యూరియా యాప్ అని పెట్టి దాంతో మాత్రం చాలా భయంకరమైన ఇబ్బందులు ఉన్నాయి. రెండవది, మహిళలకు సంబంధించి చాలా మంది ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి జాబ్స్ లేనటువంటి పరిస్థితి ఉన్నది. గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అసలు ఇంకొక రెండో ఆదాయం, వ్యవసాయం కాకుండా రెండో ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి లేదు. సో దాని మీద చాలా తీవ్రంగా నేను ఆలోచన చేస్తూ ఉన్నా అండి, ఎట్లా దాన్ని చేయాలని. మూడవది, ఎక్కడికి పోయి చూసినా, ఏ గ్రామంలో చూసినా, హైదరాబాద్ నగరంలో చూసినా కూడా యువత, ముఖ్యంగా మగపిల్లలు, అంటే ఆడపిల్లలు చదువుకొని అంతో ఇంతో బాధ్యతగా పనిచేసుకుంటున్నారు, కానీ మగపిల్లలు మాత్రం గంజాయి బాటను పడతా ఉన్నారు, లేకపోతే తాగుడు బాటను పడతా ఉన్నారు. దానికోసమే అది కంప్లీట్గా రిమూవ్ చేయాలంటే మాత్రం వాళ్ళని ఏదన్నా ఒక పనిలో పెట్టాలి. అందుకే నేను చెప్పాను 2 lakhs to 2 crores వరకు, 20 crores వరకు కూడా మేము లోన్స్ ఇస్తాము, మీకున్న ఐడియాస్ని మీరు ఆంటర్ప్రనర్స్గా మారేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. నాలుగవది, అన్నిటికన్నా ముఖ్యమైనది, అసలు ఏం భూమి ఏం జాగా లేనటువంటి పేదవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళకైతే రోజు కూలీ తప్ప ఇంకో పరిస్థితి లేదు. దాన్ని ఎట్లా మార్చాలి, దానికోసం ఏం ప్రయత్నం చేయాలి, ఆ లైన్లో చాలా డీప్గా ఆలోచన చేస్తూ ఉన్నాము. సోషల్ సైంటిస్ట్తో పనిచేస్తూ ఉన్నాము. వేరే వేరే స్టేట్స్లో ఎక్కడైతే మంచి రిజల్ట్స్ వచ్చినాయో ఆ కార్యక్రమాలను కూడా స్టడీ చేస్తూ ఉన్నాము. ఎట్లా మనము బీఆర్ఎస్ ఫెయిల్ చేసిందో ప్రజల్ని, అన్ని అంటే ఏమీ ఉన్నవాడికే కొంత ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ పోయినాం, కానీ ఏమీ లేని వారికి ఏమి ఇవ్వలేకపోయినాం. దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, భూమి జాగా లేనటువంటి వాళ్ళని ఏం చేయాలి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, రైతు కూలీలకు మేము సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఇంతవరకు ఐడెంటిఫై కూడా చేయలేదు. కనీసం కౌలు రైతులది 36% రైతులు కౌలు రైతులే ఉన్నారండి, వాళ్ళని ఐడెంటిఫై చేయలేదు. ఎప్పుడైతే మీరు విద్యా వైద్యం ఉచితంగా ఇస్తారండి, ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉంటారు. మిగతా ఫ్రీబీస్ అనేటటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు తొందరగా బాగుపడతాయని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. వాళ్ళు పావర్టీ లైన్ నుంచి పైకి రావాలంటే మాత్రం విద్యా వైద్యం మాత్రం గవర్నమెంట్ తీసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. కాబట్టి ప్రజలు ఫ్రీ అవుతారు, హ్యాపీగా ఉంటారని చెప్పి నేను భావిస్తాను. మోడీతో, డాడీతో, రేవంత్తో ముగ్గురు పోటీ పడుతున్నా అన్నారు. సో ఒక బిగ్గెస్ట్ లీడర్గా ఒక బిగ్గెస్ట్ టాస్క్ తీసుకున్నారు మీరు. సో అవుట్ ఆఫ్ 10 మీరు ఏం మార్కింగ్ ఇస్తారు వాళ్ళకి? యువర్ ఆప్షన్ దేనికి? అంటే వాళ్ళ నాయకత్వం నుంచి మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? పోనీ వాళ్ళ నాయకత్వానికి మీరు ఇచ్చే మార్క్స్ ఏంటి? వాళ్ళ ప్రభుత్వానికి కానీ ఆ లీడర్కి కానీ మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అనేది?
వాళ్ళ ప్రభుత్వం నేను ఎందుకు కమెంట్ చేస్తా ఆంధ్రోళ్ళది, నాకు అవసరం లేదు వాళ్ళతో. మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు ఆ స్కోరింగ్? చంద్రబాబు నాయుడు గారి విషయంలో నేను ఫస్ట్ కమెంట్ లెట్స్ స్టార్ట్ విత్ చేయను. కేసీఆర్ గారు. కేసీఆర్ గారు యాజ్ అ పర్సన్ డెఫినెట్లీ 10 on 10, బట్ యాజ్ అ లీడర్ ఇప్పుడు మాకు ఆపోజిషన్ కాబట్టి అది మీ ఇష్టం. ఆలోచన చేయాలి. యాజ్ అ లీడర్ యాజ్ ఎ సీఎం గా సీఎం అయితే తక్కువ అవుతాయి. యాజ్ అ లీడర్ గుడ్ మార్క్స్, యాజ్ అ ఫాదర్ 10 on 10. యాజ్ ఎ సీఎం గా ఇవ్వండి. సీఎం గానా? సీఎం గా అంటే 4. ఎస్. ఓకే, నెక్స్ట్ సీఎం గా కేసీఆర్ గారికి ఇచ్చిన స్కోరింగ్ 4, -4. రేవంత్ రెడ్డికి -4 స్కోరింగ్. అయ్యో ఇదైతే 0. ఓకే, రాహుల్ గాంధీ గారికి? రాహుల్ గాంధీ గారికి ఏం స్కోర్ ఇస్తాం, ఆయన ప్రధానమంత్రిగా అదేం కాదు, ప్రతిపక్ష నేత. నెక్స్ట్ ప్రతిపక్ష నేత. లోక్సభ ప్రతిపక్ష నేత. ఎందుకంటే ఇష్యూ తీసుకుంటాడండి, పారిపోతాడు ఆయన, కంటిన్యూ చేయడు. ఓట్ చోరీ అన్నాడా, కంటిన్యూస్ ఉద్యమాలు చేయాలన్నా చేయడు, లేపి జనాల్ని భయపెట్టేసి పారిపోతాడు. అట్లా ఉండకూడదు కదా. ఇప్పుడు మేమున్నాము, మా సింపుల్ ఫిలాసఫీ ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. సో మేమే మా చిన్న కొత్త పార్టీ ఒక 20-25 అంశాలు పరిష్కరించగలిగినాం ఈ రాష్ట్రంలో. వెలుగుమట్ల కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు. ఇక వీళ్ళిద్దరు ఆంధ్రోళ్ళకి నాకెందుకండి, వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఈయన చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా సీఎం చేశాడు కదా మేడం. ఇప్పుడు అవసరం లేదు కదా, రిలవెంట్ కాదు మనకు. పవన్ కళ్యాణ్ గానీ, చంద్రబాబు ఆ రెండు నాయుడు, interest జగన్మోహన్ man. రెడ్డి KTR, సంబంధం హరీష్ లేదు. ఇది ఆంధ్రాలో హరీష్ సంగతి రావు నాకు interest. కేటీఆర్ మరియు హరీష్ రావు. ఎందుకు వీళ్ళకి ఇప్పుడు మార్కులు? అంటే మీరు గతంలో వాళ్ళతో పనిచేసారు. యాజ్ లీడర్ గా ఇవ్వండి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వండి ఆయనకు. అంటే వీళ్ళు ఎప్పుడు అసెంబ్లీ స్కిప్ చేస్తూనే ఉన్నారు కదా. ఎప్పుడు ఇంపార్టెంట్ బీసీ బిల్ వస్తే అసెంబ్లీ స్కిప్ చేస్తారు, ఎస్సీ బిల్ వస్తే అసెంబ్లీ స్కిప్ చేస్తారు. 0 కేటీఆర్ 0. పవన్ కళ్యాణ్ వీళ్ళతో మనకు సంబంధం లేదు, ఆంధ్రోళ్ళతో మనకేంది, మన రాష్ట్రానికి కాడికి చూద్దాం రాజకీయం. సో కేసీఆర్ గారికి కవిత గారు ఇచ్చిన స్కోర్ 4, రేవంత్ రెడ్డికి -4, మోదీ 0, రాహుల్ గాంధీ 0, కేటీఆర్ గారికి 0. యాజ్ ఎ బ్రదర్ గా ఈజ్ అ గుడ్ బ్రదర్ బట్ నాట్ ఎ లీడర్. ఓకే, రైట్. హరీష్ బ్రదర్ గా మంచి మార్కులు వేయొచ్చు కానీ లీడర్ గా కష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికి 0. అసలు పని చేయలేదని నేను ఎప్పుడు అనలేదు కదా. చేసిన పని మరవద్దు, చెప్పొద్దు కూడా, తప్పు కూడా చెప్పొద్దు. చాలా మంచి పనులు చేసినారు, ఫినిష్ కాలే. మెయిన్ ఎజెండా నీళ్లు, నిధులు, నియామకాలలో ఫెయిల్ అయినారు. మిగతా సోషలిస్టిక్ ఇష్యూస్లో కానీ, పెన్షన్స్ ఇవ్వడంలో కానీ నాకు బాగా నచ్చింది అయితే కేసీఆర్ కిట్. ఇప్పుడు కేసీఆర్ కిట్ కూడా బంద్ పెట్టారు. కనీసం ఆ గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటటువంటిది కూడా బంద్ పెట్టారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 104 వెహికల్స్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ మంచిగా చేసిన వాళ్ళని ఎప్పుడన్నా తలుచుకోవాలి. ఫెయిల్ అయిన వాటిలో మాత్రం ఖచ్చితంగా విమర్శించాలి. అందులో వాటర్ మేజర్ ఫెయిల్యూర్. అది కేవలం అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి కూడా నీళ్ళు ఇవ్వలేదు అన్నది మాత్రం అది తీరని అన్యాయం జరిగింది తెలంగాణకు. 12 సంవత్సరాలు బాగా ఘోరమైన అన్యాయం జరిగింది. డెఫినెట్గా కేసీఆర్ గారు చాలా పత్రికలు చదువుతారు, మీడియాలో వార్తలు చూస్తారు కాబట్టి డెఫినెట్గా ఆర్టీవీ లైవ్ని కవిత గారి మాటలు వినే ఉంటారు. ఇఫ్ ఎట్ ఆల్ కేసీఆర్ గారు చూస్తే ఏం చెప్తారు మీరు కేసీఆర్ గారికి? డైరెక్ట్గా కలిసే అవకాశం లేదు కాబట్టి ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలి? బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి ఒకవేళ మీరు చూస్తున్నట్టయితే వాటర్ ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి ఉంటే బాగుండేది. ఇవాళ వచ్చినటువంటి ముఖ్యమంత్రికి నీటి మీద అవగాహన లేదు. సంపూర్ణంగా నీటి మీద అవగాహన ఉన్నటువంటి మీరు ఆనాడే మనకు హక్కులన్నింటినీ కూడా పరిరక్షించి ఉంటే బాగుండేది. అది మీరు చేయలేకపోయినారు కాబట్టి ఇప్పుడు మేమందరం కూడా నెక్స్ట్ జనరేషన్ కొట్లాడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళకి కూడా గోదావరిలో 300 టీఎంసీలు కూడా నిండుగా వాడుకోలేకపోతున్నాం. కృష్ణాలో అయితే మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. ఆ రెండు సెక్యూర్ చేసి ఉంటే బాగుండేది. మీరు చేయలేకపోయినారు, దానికి మాత్రం బాధపడతాం. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారికి ఒక మెసేజ్ ఇచ్చారు. అలాగే మీ నాన్నగారికి కేసీఆర్ గారికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? యాజ్ ఎ ఫాదర్ ఏముంటుంది, ఐ హోప్ హీస్ డూయింగ్ వెల్. అంతే, ఆయన గురించి కానీ ఆయన మంచిగా ఉంటారండి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డికి ఏం మెసేజ్ ఇస్తారు? రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు, మహాప్రభు సీఎం గారు, ఒక్కసారి మీరు కనీసం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని రివ్యూ చేయండి, ఒక్కసారి హెల్త్ డిపార్ట్మెంట్ని రివ్యూ చేయండి. చచ్చిపోతున్నారు, సూది లేదు, దూది లేదు, గోలి లేదు. ఈ సిటీలో ఉండేటటువంటి బస్తీ దవాఖానాలలో కూడా బేసిక్ మెడిసిన్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. హెల్త్, ఎడ్యుకేషన్, మీరే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి చచ్చిపోతున్నారు పిల్లలు. 100 మందికి పైగా గురుకులాల్లో పిల్లలు చనిపోయినారు. దాన్ని వదిలేసి ఫీజు నియంత్రణ మీరు చట్టం తీసుకొస్తామని చెప్పారు, 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ జూన్ వచ్చింది, పదే ఉద్యమాలు చేస్తున్నాం. అర్జెంటుగా ఫీజు నియంత్రణ చేయండి. అన్నిటికన్నా ఎక్కువ శాంతి భద్రతలు. రోజు 67 మంది మా ఆడబిడ్డల మీద దాడి జరుగుతుందంటే మీరు కొంచెం, మీరే హోమ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి
రివ్యూ చేయండి మహాప్రభు అన్నది రేవంత్ రెడ్డి వన్ గారి లాస్ట్ క్వశ్చన్ మేడం. మేడం హైదరాబాద్ కేసీఆర్ గంజాయి ఎందుకు డ్రగ్స్ బయటకు డెన్గా వస్తలేదు? మారిందా ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటికి రాకుండా అడ్డుకుంటుంది ఎవరు? ఎందుకు బయటకు వస్తారు? అసెంబ్లీ సెషన్స్కి వస్తలేడు, ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంది, ఒక ఫైట్ చేయాల్సిన అంశంలో బయటకు వస్తలేడు. హీఈస్ అ ఫైటర్ కదా, ఎందుకు లోపలే ఉండిపోతున్నారు? ఆపుతున్నారు ఆయన? నాకు తెలియదు భయ్, నేను కలిసి చాలా రోజులు అయింది. సో ఏం జరుగుతుందో నాకైతే ఐడియా లేదు. పొలిటికల్గా డిఫర్ అయినాం కదా, ఇప్పుడు రిలేషన్షిప్ అంత బాగాలేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ కవిత గారు. జై తెలంగాణ.